ఇదిగో చూడండి, ఈరోజు అయితే పచ్చి పులుసు వేస్తున్నా. అప్పటికప్పుడు ఏమి ఇంట్లో కర్రీ లేదనుకోండి, ఇలా పచ్చి పులుసు వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దానికోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు ఒక 5-6 పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకు తీసుకొని నూనెలో ఫ్రై చేసుకొని పెట్టుకోండి. అందులోకి ఒక పచ్చెల్లిపాయలు ఒక గడ్డ చేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్ తగినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుందాము. ఇగో చింతపండు నానిపోయింది చూడండి. చింతపండు రసం తీసి ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం చింతపండు రసంలో కలిపేసుకోవాలి. కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. పులుపు సాల్ట్ చక్కగా సరిపోయిందా లేదా చూసుకోండి. సాల్ట్ ఇట్లా తక్కువ ఉంటే ఈ టైంలో కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కొన్ని వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని పోపు అంతటిని కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు పులుసుని పోపులో కలిపేసుకుందాము. చింతపండు పులుసు వేయగానే స్టవ్ ఆపేసుకోవాలి. చింతపండు రసము పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని అస్సలు వేడి చేయొద్దు, వేడి చేస్తే అలాంటి స్మెల్ వస్తుంది. ఇవి రెడీ అయిపోయింది మన పచ్చి పులుసు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి అంతా కలిపేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.